కరోనా మళ్లీ కంగారు పెట్టిస్తోంది. దీంతో రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. కేరళలో JN1 సబ్ వేరియంట్ కేసులు గుర్తించడంతో కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేస్తోంది. పండుగల సీజన్ ఉండటంతో వైరస్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. గతంలో జారీ చేసిన కోవిడ్-19 నియంత్రణ మార్గదర్శకాలను అమలు చేయాలని కోరింది. పాజిటివ్ శాంపిళ్లన్నింటినీ జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపాలని సూచించింది. JN1 వేరియంట్ వారిలో రోగ లక్షణాలపై ఇంకా పూర్తి సమాచారం తెలియదని కేంద్రం తెలిపింది. కేరళతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇటీవల కరోనా కేసులు పెరిగాయి. దీంతో కేంద్రం రాష్ట్రాలను అలర్ట్ చేసింది. RT-PCR సహా అవసరమైన అన్ని టెస్టులకు ఏర్పాట్లు చేసుకోవాలని, ఆసుపత్రులు సన్నద్ధంగా ఉండాలని తెలిపింది. కేరళతో పాటు తమిళనాడులోనూ JN1 కేసులు వెలుగు చూశాయి. తెలుగు రాష్ట్రాలను అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం అయితే ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, దేశంలో మరోసారి కరోనా కలవర పెడుతోంది. కరోనా కేసులు క్రమక్రమంగా కేరళ రాష్ట్రం నుంచి పెరుగుదలను చూస్తున్నాయి. కేరళలో ప్రస్తుతం 1700 కేసులు ఒక్క కేరళలోనే ఉన్న పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 1970 యాక్టివ్ కేసులు ఉండగా గడిచిన 24 గంటల్లో లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో 1970 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 142 కేసులు కొత్తగా నమోదవడం జరిగింది. అలాగే కర్ణాటకలో ఒక మరణం సంభవించడం జరిగింది. ఇప్పుడు కరోనా ఎందుకు మళ్లీ తెరపైకి వచ్చింది అంటే JN1 వేరియంట్, కరోనాలో వేరియంట్స్ ఉన్నాయి. సో రూపాంతరం చెందుతూ వైరస్ అనేది కొత్త వేరియంట్స్ ని తెర మీదకి తీసుకొస్తుంది. సో ఈ కొత్త వేరియంట్ రోగనిరోధక శక్తిని దెబ్బతీసి త్వరగా కోవిడ్ బారిన పడేలా చేస్తుంది. ఇది భారత్ తో పాటు మరో 38 దేశాల్లో ఈ JN1 వేరియంట్ ని గుర్తించడం జరిగింది. దీంతో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలని ఇటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం చేయడం జరిగింది. నిన్న కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకి లేఖ రాయడం జరిగింది. కోవిడ్ ప్రోటోకాల్ నియమ నిబంధనలు అలాగే మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలి. ప్రజలు మాస్కులు ధరించే విధంగా, అలాగే శ్వాసకోశ ఇబ్బందులు, సమస్యలు ఉన్న వాళ్ళు జాగ్రత్త చర్యలు తీసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలి అని చెప్పి లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఎక్కువ సంఖ్యలో టెస్టులు నిర్వహించాలి, RT-PCR టెస్టులు. అలాగే దానికి అనుగుణంగా జీనోమ్ సీక్వెన్సింగ్ కి ఇన్సాకాగ్ కి పంపించాలి అని చెప్పి కూడా ఇటు కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సూచించడం జరిగింది. ప్రధానంగా విదేశాల నుంచి ఇటు కేరళకి ఎక్కువ మంది ట్రావెల్ చేస్తూ ఉంటారు. అలాగే కేరళలో ప్రస్తుతం ఇటు అయ్యప్ప స్వామి మాలలు భక్తులు చాలా మంది కేరళకు వెళ్తున్నారు. అలాగే కోవిడ్ టెస్టులు కూడా అక్కడ ఎక్కువగా జరుగుతున్నాయి. అందుకే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్తున్నారు. దేశవ్యాప్తంగా 1970 యాక్టివ్ కేసులుంటే అందులో 1700కు పైగా కేసులు ఒక్క కేరళలోనే నమోదవడానికి కారణం అక్కడ టెస్టులు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పి ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి చెప్పడం జరుగుతుంది. అయితే తెలుగు రాష్ట్రాల నుంచి, ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల నుంచి కేరళకి ప్రస్తుతం అయ్యప్ప స్వాములు వేలాదిగా క్యూ కడుతున్న పరిస్థితి రోజు చూస్తున్నాం. కిక్కిరిసిన రద్దీ అక్కడ నెలకొంటున్న పరిస్థితి ఉంది. చలి ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. సో జలుబు, దగ్గు ఇటువంటివి త్వరగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది వాతావరణానికి. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కోవిడ్ ప్రోటోకాల్ ని పాటించాలి. అలాగే పండుగల సీజన్, ఇప్పుడు సంక్రాంతి అలాగే న్యూ ఇయర్ ఫెస్టివల్ సీజన్ కూడా రాబోతోంది కాబట్టి సో మార్కెట్లు అలాగే రద్దీ ప్రాంతాలు, రెస్టారెంట్స్ ఇటువంటి ప్రాంతాల్లో రద్దీ పెరుగుతుంది. సో మళ్లీ కోవిడ్ ఎంతటి నష్టాన్ని ముఖ్యంగా కలిగించిందో మనం అంతా కూడా చూసాం. గడిచిన 3 ఏళ్లలో సుమారు 5.5 లక్షల మంది చనిపోయారు. అలాగే కోవిడ్ నుంచి 4,44,00,000 మంది ఇప్పటి వరకు కోరుకున్న పరిస్థితి లెక్కల ప్రకారమే. ఇక అనాధికారిక లెక్కల ప్రకారం ఇంకా చాలా మందికి కోవిడ్ తీరని నష్టాన్ని మిగిల్చింది. అనేక రంగాలు కుదేలైపోయిన పరిస్థితి ఉంది. సో మళ్లీ ఆ తరహా పరిస్థితులు తలెత్తకుండా ఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం విధించిన నియమ నిబంధనలు అలాగే మార్గదర్శకాలు తప్పకుండా అమలు అయ్యే విధంగా చూడాలి. అలాగే అత్యవసర ఆరోగ్య పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఇటు ఆసుపత్రులు, వైద్య కేంద్రాల్లో కూడా కావాల్సిన సదుపాయాలను మెరుగుపరచుకోవాలన్న మార్గదర్శకాలను అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేయడం జరిగింది. సో ప్రస్తుతం కేరళ అలాగే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ఈ దక్షిణాది రాష్ట్రాల్లోనే ఈ పెరుగుదల కనిపిస్తుంది. మిగతా రాష్ట్రాల్లో అయితే అంతగా కేసులు అనేవి నమోదు కాలేదు నిన్న. కానీ కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఇటు పుదుచ్చేరి ఈ రాష్ట్రాల్లో కేసుల్లో పెరుగుదల అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో రాష్ట్రాలు అయితే ప్రస్తుతం కొత్త వేరియంట్ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ గోపి.